Srimrizi, good morning, all of you. సో టాపిక్లోకి వెళ్దామండి. సో వాయిస్ ఆఫ్ లీడర్. సో దీంట్లో భాగంగా మనకి లీడర్ ఒక మంచి లీడర్కి ఉండవలసిన లక్షణాలు. సో అతను ఎలా అప్డేట్ అవ్వాలి, అతని లైఫ్ని అతను ఎలా అప్డేట్ చేసుకోవాలి, సో ఏ విధంగా. సో ఒక మెయిన్ 5 ఉన్నాయి, ఒక 5 టాపిక్స్ ఉన్నాయి. దాంట్లోనే ఒక మెయిన్ 5 ఉంటాయి. అప్గ్రేడ్ లైఫ్ స్టైల్. సో మన లైఫ్ స్టైల్ని మనమే అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలా ఉన్నామనేది అనవసరం. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా, సో ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీకి తగ్గట్టుగా. సో ప్రతి బిజినెస్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవాలి. సో గతంలో జరిగిన వ్యాపార పద్ధతుల్లో ఉన్నామంటే కుదరదు. సో అప్గ్రేడ్ అవ్వాలి. సో దానిలో భాగంగా మనకి ఫస్ట్ అప్డేట్ యువర్ సెల్ఫ్. ఒకసారి చూడండి, అప్డేట్ యువర్ సెల్ఫ్. సో ఈ అప్డేట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు, సో దీనికి సంబంధించి ఎలా అప్డేట్ కావాలి మనకి మనం. సో ఒకసారి చూడండి, సోషల్ మీడియా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, పీపుల్స్, జనాలు. సో మనం అప్డేట్ అవ్వడానికి సో ఇవి 3 అనేవి మెయిన్ ఎలిమెంట్స్ అన్నమాట. సో మెయిన్ సోషల్ మీడియా, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, టిక్టాక్ కావచ్చు, ఎనీ ప్లాట్ఫామ్స్. సో సోషల్ మీడియాని మనం ఎంటర్టైన్మెంట్కి వాడుతున్నాం. సో మన బిజినెస్ ప్రమోటింగ్కి మనం తక్కువ వాడటం అనేది చాలా తక్కువ. ప్రమోటింగ్ అనేది, బిజినెస్ ప్రమోటింగ్కి, మార్కెటింగ్ ప్రమోటింగ్కి సో మన వాడటం అనేది చాలా తక్కువ సోషల్ మీడియాని. సో మన ఎంటర్టైన్మెంట్కి, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ఫొటోస్ పోస్టింగ్కి, వాటికే వాడతాం. సో సోషల్ మీడియా అనేది మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. సో ఓన్గా రీల్స్ చేయటం, పోస్ట్ చేయటం, ఇవి ప్రొడక్ట్ మీద, మీ ఓన్ రీల్స్ కాదు, ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని గురించి ఒక 2 minutes లేకపోతే 1 minute బిలో ఏదైనా రీల్ చేయడం, అప్లోడ్ చేయడం, కంటిన్యూస్గా డైలీ అప్డేట్లో ఉండాలి, అప్డేట్ చేయాలి అది ఏదో ఒక ప్రోడక్ట్ గురించి. సో అలాగనే గూగుల్లో వీటిల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, మనం వాటి గురించి తెలుసుకోవడం, నేర్చుకోవటం. సో సోషల్ మీడియాలో ఇవి మెయిన్. అట్లాగనే న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, వీటిని అన్నిటిని ఏమంటే మ్యాక్సిమం మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఏ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఎలా ఉంది. సో ఎందుకంటే మనం కంపారిటివ్గా చెప్పాలి, ప్లస్ మనలో ఉన్న మన బిజినెస్ని ఎలివేట్ చేసుకోవాలి. అవతల వాళ్ళకి, క్లయింట్కి, వాళ్ళు చేస్తున్న దానికి మనం చేస్తున్న దానికి కంపారిజన్ చూపించాలి. లేకపోతే వాళ్ళకి నేను చేస్తున్నాను, వీడు చేస్తున్నాడు, పెద్ద తేడా ఏముంది అనుకుంటాడు. సో వాళ్ళు చేస్తున్న దానికి, మనం చేస్తున్న బిజినెస్కి కంపారిటివ్ చూపించగలగాలి. సో కంపారిటివ్ చూపించాలి. దాని గురించి మనకి కనీస ఇన్ఫర్మేషన్ ఉండాలిగా, వాళ్ళు చేసే బిజినెస్ గురించి అయినా, బిజినెస్, జాబ్, ఏదో ఒకటి, ఒక మినిమం నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. ప్రతి విషయం మీద ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో టీచర్స్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, సో గవర్నమెంట్ ఎంప్లాయీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ జాబ్కి, సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రాబ్లమ్స్. సో వాటికి కంపారిజన్ చేస్తూ మనం చెప్పగలగాలి మన ప్లాన్ అనేది, బిజినెస్ ప్లాన్. సో ఇలాంటివి ఏంటంటే మనం నేర్చుకోవాలి. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఈ బ్లాగ్స్ గురించి, కొన్ని బ్లాగ్స్ రాస్తారు కొంతమంది. అంటే ఒక టాపిక్ మీద ఒక పర్టికులర్ బ్లాగ్ అనేది రాస్తారు, దాన్ని బ్లాగ్ అంటారు. ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, దాన్ని బ్లాగ్ అంటారు. సో ఇట్లా సోషల్ మీడియాని మనం ఎంతవరకు వాడుతున్నాం అనేది, సో మీరు ఆలోచించండి ఒకసారి, మనం సోషల్ మీడియాని ఎంతవరకు వాడుతున్నాం. ఫేస్బుక్ కానీ వీటిల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఈ ప్రమోట్ చేసుకుంటున్నావు కానీ, సో ఎంతవరకు ఒక రీల్ ఏదో ఒకటి గ్రాండ్ వాస్ ఉంది, సో గ్రాండ్ వాస్ తీసుకున్నాం,
గ్రాన్యుల్స్ దేనికి ఉపయోగపడుతుంది? ఇది గ్రాన్యుల్స్ అండి. వెస్టేజ్ నుంచి తయారైన ఒక అది చాలా ఎక్స్పెన్సివ్, అలాగనే చాలా హ్యూజ్ వాల్యూస్ ఉన్న ప్రోడక్ట్ అండి. సో దీనికి సంబంధించి ప్లాంట్ గ్రోతింగ్కి, అలాగనే ప్లాంట్ ఎక్కువ బలానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. సో ఒక 30-40 మినిట్స్ ఇలాంటి రీల్స్ చేసి ప్రతి ప్రోడక్ట్ని మనం ఇట్లా ప్రమోట్ చేయాలి. సో చూడండి ఒకసారి మన ఫేస్బుక్లో కానీ వీటిలో కానీ కొంతమంది చేస్తున్నారు. నార్త్ వాళ్ళు చాలా వరకు దీని మీద ఫోకస్ అయి ఉన్నారు, సోషల్ మీడియా మీద. సో వాళ్ళకి అందుకని అంత బిజినెస్ జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. నార్త్ ఇండియా అంటే ఇట్లా డివైడ్ చేయడం కాదు. సో అటువైపు బిజినెస్ ఎందుకు అంత డెవలప్ అవుతుందంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే ఏదైనా ఏమంటే కామెంట్ వస్తుంది కింద, ఈ ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి మేము తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆడిస్తారు, ఫోన్ నెంబర్తో సహా, లేదా కాంటాక్ట్ అవుతారు చాట్ ద్వారా. సో ఇలా మనం ముందుకెళ్ళాలి. కొంచెం ఎడ్యుకేట్ అవ్వండి. ఇప్పుడు చదువే దీనికి ముఖ్యం కాదు. కొంత నేర్చుకోవాలని తపన ఉంటే ఈజీగా వచ్చింది చదువు రాని వాళ్ళకైనా సరే. సో ప్రాక్టీస్ చేయాలి. సో ఇట్లా సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు. అలాగనే బుక్స్ చెప్పా కదా, సో బుక్స్ ఉంటాయి మనకి. సో ఒక బిజినెస్ అనేది ఎట్లా టెక్నిక్స్ వీటికి సంబంధించి రిఫరల్ బుక్స్ ఉంటాయి. సో బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ రాసిన బుక్స్, ఇట్లనే బ్లాగ్స్ కొన్ని ఉంటాయి, వాయిసెస్ ఉంటాయి. సో అంటే ఏదైనా మాట్లాడింది ఇలా చిన్న చిన్న క్లిప్స్, వీడియో క్లిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎక్కువ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళవి వినటం వల్ల సో మనకి ఒక ఐడియా వచ్చింది, ఒక స్ట్రక్చర్ అనేది మనకు అర్థమవుతుంది. బిజినెస్ సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే, సో మన ప్రొఫెషన్లోనే కావచ్చు, మన సిస్టంలోనే కావచ్చు, ఎవరైతే సక్సెస్ అయ్యారో మీకు తెలుసు, సక్సెస్ అయిన వాళ్ళు. సో వాళ్ళు చెప్తున్నది ఎందుకు గమనించండి. ఫాలో ద సిస్టమ్ అంటారు, ఫాలో ది వెస్టేజ్ సిస్టమ్. సో వెస్టేజ్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి అంటే ఆ సిస్టమ్ ఏదో నీకు తెలియాలి. ఓకే. సో ఇట్లా బుక్స్ వీటి గురించి మనం ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో ఏంటంటే, నువ్వు ఒక సొంత వ్యాపారం చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వ్యాపారం మొదలు పెడతావు కదా. సో ఇది కూడా నీ వ్యాపారమే. దీనిలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి, ఎలా మూవ్ అవ్వాలో ఉంటాయి. సో ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి ఏ బిజినెస్ అయినా నేర్చుకునే ముందుకెళ్తాం. ఇది కూడా అంతే. సో ఇదేంటంటే మీకు ఇది ఫ్రీగా వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ లేదనే ఒక చిన్న చూపు ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. సో లక్షలు పెట్టుబడి పెట్టి చాలా టెన్షన్స్ ఫీల్ అయ్యే బదులు ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే, మనం నేర్చుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే, నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే, సో మనకి బిజినెస్ అనేది చాలా ఈజీ అవుతుంది, ప్రమోటింగ్ అనేది. సో మొదట్లో నాకు మార్కెటింగ్ అంటే ఒక చిన్న చూపు ఉండేది. సో తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి సో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి డిఫరెంట్ వేస్ డిఫరెంట్ చాలా రకాలు ఉన్నాయి దీంట్లో కూడా. మనీ సర్క్యులేట్ బిజినెస్ అని ఇట్లా చాలా టైప్స్ ఉన్నాయి. సో మనది వేరే టైప్ అనమాట. మనీ సర్క్యులేషన్ బిజినెస్ కాదు మనది. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో అట్లనే మనం థర్డ్ వచ్చేసి పీపుల్, జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి ఎక్కువ. పేరెంట్స్, ఫ్రెండ్స్, ఓకే, డే టు డే పీపుల్స్ని కలుస్తూ ఉండాలి. ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని కలవడానికి ప్రయత్నించాలి, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా. సో పీపుల్ వాళ్ళ భావాలని మనం తెలుసుకోగలగాలి. ఎక్కువ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతే మనకి స్కిల్స్ పెరుగుతాయి. మాట్లాడుతూ ఉంటే స్కిల్స్ పెరుగుతాయి. మాట్లాడేటప్పుడు తడబాటు ఇలాంటివి రాకుండా, తప్పులు పోకుండా వర్డ్స్ అనేవి, సో ఫ్లూయెంట్గా రావడానికి మనం ఎక్కువ మాట్లాడాలి. మనం ఎక్కువ ఒక క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యే బిజినెస్ కాబట్టి ప్రొడక్ట్ బేస్డ్ ఎప్పుడైనా సరే
క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి. మీకు ఒకటే గుర్తు. సో అమెజాన్ అయినా, గూగుల్ అయినా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇందులో ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాలంటే డైరెక్ట్గా క్లయింట్తో ప్రాజెక్ట్ మేనేజర్ కానీ వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇచ్చేసి ఎక్కడో బిజినెస్ ఎక్కడో చేస్తానంటే కుదరదు. డైలీ అప్డేట్ ఇవ్వాలి క్లయింట్కి. సాఫ్ట్వేర్ జాబ్లు ఇంతే ఉంటాయి. డైలీ అప్డేట్, అది 12 కానీ 1 కానీ అప్డేట్ ఇచ్చి పడుకోవాలి. సో ఇట్లా ఉంటాయి. పీపుల్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. సో వీటికి సంబంధించి ఏంటంటే మనం వీటిలో అయిపోయినాయి కదా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం. సో అప్డేట్కి సంబంధించి మనకి మెయిన్ అబ్జర్వేషన్ ఉండాలి. ఒక విషయం, ఏదైనా ఒక టాపిక్ అబ్జర్వేషన్ చేయాలి. మనం అనాలిసిస్ చేసుకోవాలి, అనలైజ్ చేయాలి అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హౌ, ఎలా, వై, ఎందుకు, హూ, ఎవరు, వాట్, ఏమిటి, వేర్, ఎక్కడ, వెన్, ఎప్పుడు. సో ఇవన్నీ మన దానికి ఉపయోగపడే సేమ్ వచ్చే క్వశ్చన్సే. హౌ, ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్. వై, ఇదే ఎందుకు, ఈ బిజినెస్సే ఎందుకు, ఇది పెద్ద బిజినెస్సా, ఇదే ఎందుకు చేయాలి. హూ, ఎవరెవరు చేశారు అసలు, దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు, అసలు ఏమిటి దీంట్లో ఏమున్నాయి, వేరే అసలు ఎక్కడ దొరుకుతాయి ఈ ప్రొడక్ట్స్ అనేవి, వెన్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, నీకు చేయాలనే ఆసక్తి ఉండాలి. సో దీని గురించి స్ట్రక్చర్ గురించి నీకు తెలిసి ఉండాలి. ఈ బిజినెస్ స్ట్రక్చర్ గురించి నీకు తెలిసి ఉంటే యూ కెన్ ప్రొసీడ్, నువ్వు ముందుకు వెళ్తావు. ఓకే. సో ఇట్లా క్వశ్చన్స్ నీకే రావాలి, దాని ఆన్సర్ కూడా నీకే తెలియాలి. సో అబ్జర్వేషన్, అనాలిసిస్ అనేది మెయిన్. క్యూరియాసిటీ, ఆసక్తి ఉండాలి. ఓకే. సో అప్డేట్ యువర్ సెల్ఫ్లో భాగంగా మనకి ఈ క్వాలిటీస్ అనేవి ఉండాలి. సో ఇవి లేకపోతే కుదరదా అంటే కుదరదు. సో నీకంటూ ఒక బలమైన వ్యవస్థ కావాలి. ఒక సాధారణమైన జీవితాన్ని జీవించాలి అనుకునే తాపత్రయం ఉంటే ఇది కుదరదు. ఎందుకంటే ఇది లిమిటెడ్గానే ఉంటుంది, ఏమీ లేకపోతే 30, 40, 50 లేకపోతే 1,00,000. సో అవుట్ ఆఫ్ లగ్జరీ లైఫ్, లెజెండరీ లైఫ్ రావాలనుకుంటే తప్పదు. నీకు అప్పుడు ఆలోచన మారిపోయిద్ది. సో నీ సెల్ఫ్నెస్ అయిపోయి సో నువ్వు ఇతరులకి సహాయపడాలనే ఒక మహోన్నతమైన ఆశయం అనేది నీకు బయలుదేరుద్ది. సో ఇట్లా మార్పు అనేది ఇలా వస్తుంది. అప్డేట్ యువర్ సెల్ఫ్. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకో స్టేజ్కి అనేది మార్పు సహజంగా వస్తుంది. ఒక్క నిమిషం, మెసేజ్ ఏదో వచ్చింది. స్క్రీన్ మీద గీతలు వస్తున్నాయి. సో ఆ గీతలు మనం పెట్టినవి కాదు. ఓకే, 1 మినిట్. నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లా, డాక్యుమెంట్ మాత్రమే షేర్ అవుతుంది, లేకపోతే స్క్రీన్ షేర్ చేసేవాడిని. ఇది టెక్నికల్ ఇష్యూ దీంట్లో. సో అది అయిపోయింది కదా. సో మనకి అప్డేట్ యువర్ సెల్ఫ్లో భాగంగా ఈ లక్షణాలు అనేవి మనకు ఉండాలి. సో ఇవి ఉంటేనే, ఎందుకంటే ఉంటేనే అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్కి ఇవి ఉన్నాయి కాబట్టి సక్సెస్ అయ్యారు. సో ఎక్కడైనా సక్సెస్, ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఎక్కడా రాలేదు. ఎవరికి ఓవర్ నైట్ సక్సెస్ రాలా. ఎలన్ మస్క్ అయినా ఎవరైనా సరే, ఎలన్ మస్క్ అయితే మరీ దారుణం. అతను పుట్టింది ఆఫ్రికా ఖండంలో ఒక ప్రదేశంలో పుట్టాడు, ఆఫ్రికా ఖండంలో. కానీ అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు. సో సంబంధమే లేదు. సో ఓవర్ నైట్ సక్సెస్ కాదు అతనిది, చాలా లాంగ్ స్టోరీ. ఎప్పుడైనా మీరు వినాలనుకుంటే, చూడాలనుకుంటే సో వికీపీడియాలో ఉంటుంది, చూడొచ్చు. సో ఇక్కడ ఫారినర్ గురించి కాదు, అతను పడ్డ కష్టాలు, సక్సెస్ అనేది ఊరికే రాలేదు. సో దాని గురించి.
సో ఇచ్చుండి అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. సో నేను పాత పద్ధతిలో లాగా ఏది కుండలో నీళ్ళుంటే రాళ్ళేసి పైకి తీయడం కంటే స్ట్రా ఒకటి తెచ్చుకొని తాగితే సరిపోద్ది. సో ఇలా ఒక కాకి, ఓల్డ్ కాకి అన్నమాట, అది అప్డేట్ అవ్వాల పాపం, రాళ్ళు తెచ్చుకొని వేస్తూ ఉంది. సో కొద్దిగా కొత్త తరంలో అప్డేట్ అయిన కాకి ఉంటుంది కదా, సో అది స్ట్రా తెచ్చుకుంది ఎక్కడి నుంచో. సో చూడండి, అప్డేట్ యువర్ సెల్ఫ్, ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. మన ఎఫర్ట్ని మనం ఎఫర్ట్, మన శక్తి అయితే ఉంటుందో, మనం పెట్టే ఎఫర్ట్ శక్తి అయితే ఉంటుందో, ఏదైతే ఉంటుందో, టైం కావచ్చు ఏదైనా, సో దాన్ని వేస్ట్ కాకుండా సేవ్ చేస్తుంది అనమాట. స్మార్ట్ వర్క్ అంటారు దాన్నే. సో మోడర్న్గా థింక్ చేయాలి. సో ఎంత ఈజీ వేలో మనము సక్సెస్ అనేది వస్తుంది అనేది చూడాలి. కష్టపడాలి కానీ ఈజీ వేస్ కూడా ఉంటాయి. సో ఇది చేస్తూ వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం ముందుకి. సో నెక్స్ట్, క్రియేట్ యువర్ సెల్ఫ్. సో క్రియేట్ యువర్ సెల్ఫ్. సో క్రియేట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మనకి చెప్పాం కదా ఆల్రెడీ సేమ్ ఏముంటాయి. సో రీడ్ బుక్స్ చదవటం, మెడిటేషన్ ట్రై చేయటం, కొత్త లాంగ్వేజెస్ ఏదైనా కొత్త లాంగ్వేజెస్ మీకు రానివి, హిందీ ఆర్ ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ ఏదైనా. సో మనకు వచ్చిన లాంగ్వేజ్ కాకుండా ఏదైనా కొత్తది నేర్చుకుంటూ రోజు కొంత. సో ప్రాక్టీస్ సేయింగ్ నో. సో ప్రాక్టీస్ చేయడానికి నో అని చెప్పొద్దు. సో ప్రాక్టీస్ చేయాలి. సో డెవలప్ ఏ లిస్ట్ ఆఫ్ గోల్స్. సో మన గోల్స్ అనేవి డెవలప్ అవ్వాలి రోజు రోజుకి, లిస్ట్ అనేది. సో ఒక గోల్ కాదు, మల్టిపుల్ గోల్స్. సో బయట చెప్పాను కదా, స్పెండ్ మోర్ టైం అవుట్డోర్లో ఎక్కువ. అవుట్డోర్ అంటే మన ఉద్దేశంలో మన బిజినెస్కి సంబంధించి ఫీల్డ్లో ఎక్కువ ఉండటానికి ప్రయత్నించండి. సో ఎక్కువ పీపుల్ మనకి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు. సో అసలు వాళ్ళతో ఎక్కువ మందితో మాట్లాడితేనే, అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కోలాగా ఉంటుంది మాట తీరు కావచ్చు ఏదైనా. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతేనే ఇలా ఉంటుంది. సో మెయిన్ వీటికి సంబంధించి రెస్ట్ అనేది ఎక్కువ ఉండాలి మనకి. కనీసం 6 or 7 hours బెస్ట్ స్లీప్ అనేది కావాలి. సో ఓవర్ నైట్ వరకు సో ఫోన్లు అనేది ఎక్కువ వాడద్దు. కేవలం ఫోన్స్ అనేవి మీరు లెర్నింగ్కి వాడుకోండి, అప్డేట్స్కి వాడండి. గంటల తరబడి యూట్యూబ్లో అనవసరమైన విషయాలు, అనవసరమైన టాపిక్స్ మీద ఫోకస్ పెట్టకుండా, మీటింగ్స్ అయిపోయినాయా త్వరగా ఎర్లీగా స్లీప్లోకి వెళ్ళిపోయి, ఎర్లీ మార్నింగ్ మనం ఫ్రెష్గా లేసేసి ఫ్రెష్ అప్ అయ్యి, సో మన మీటింగ్స్ మనం కండక్ట్ చేసుకున్నాం. దానికంటే ముందుగా నువ్వేమైనా చేసుకుంటే చేసుకోవచ్చు వాటికి సంబంధించి. సో ఇట్లా మనం ముందుకెళ్ళాలి. సో క్రియేట్ యువర్ సెల్ఫ్ అది. సో మనల్ని మనం క్రియేట్ చేసుకోవడం ఏంటంటే మన అలవాట్లు మార్చుకోవటం. స్క్రీన్ ఒక్క నిమిషం అండి, ఎవరో స్క్రీన్ మీద గీతలు గీస్తున్నారు. అతని పేరు ఏదో ఉంది. కొంచెం సేపు వస్తుంది, కొంచెం సేపు రావట్లేదు. స్క్రీన్ మీద ఎవరు ప్లీజ్ గీతలు గీయద్దు. సో ఆ పేరు కూడా కనబడుతుంది, ఎవరితో పేరు అర్థం కాల. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో కావచ్చు, మీటింగ్స్లో కావచ్చు, వెబినార్స్, జూమ్ మీటింగ్స్లో కావచ్చు, వేటిల్లో అయినా సరే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలంటే మీరు నేర్చుకోవాలి, మీరు మాట్లాడాలి, మీరు కనబడాలి, మీ వాయిస్ అనేది వినపడాలి. సో చూడండి, సెల్ఫ్ ప్రమోటింగ్ మెయిన్ వచ్చేసి ప్రమోట్ యువర్ సెల్ఫ్లో భాగంగా సెల్ఫ్ ప్రమోటింగ్, నిన్ను నువ్వునే ప్రమోట్ చేసుకోవాలి. చెప్పాం కదా, రీల్స్ కానీ ఇలాంటివి ప్రోడక్ట్తో పాటు నువ్వు కనిపించాలి ఆ రీల్స్లో.
సో అవి నీకు నువ్వు ప్రమోట్ చేసుకోవాలి నీ బిజినెస్ని. సో పర్సనల్ బ్రాండింగ్ అనేది రావాలి నీకంటూ, ఒక పర్సనల్ బ్రాండ్ ఇమేజ్. సో పలానా సార్, ఇట్లా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది తెచ్చుకోవడానికి చూడండి. అడ్వర్టైజింగ్ యువర్ కెరియర్. సో నీ కెరియర్లో నీతో కలిసి రావడానికి నీకు నువ్వుగానే సో ఒక నిమిషం, ఓకే, అడ్వాన్సింగ్ యువర్ కెరీర్. సో అడ్వాన్స్డ్గా నీ కెరీర్ అనేది చూసుకోవాలి. అడ్వాన్స్డ్ కంటే అడ్వాన్స్ థింకింగ్ అనేది, సో ప్లాన్స్ కానీ అడ్వాన్స్ థింకింగ్ ప్లాన్స్ కానీ ఎట్లా ఉండాలి. సో ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో మన వృత్తికి తగ్గ విధంగా ప్రొఫెషనల్గా స్కిల్స్ నేర్చుకోవటం, డెవలప్ అవ్వటం. స్కిల్స్ ఏముంటాయి మనకి? ప్రొడక్ట్ స్కిల్స్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ సంబంధించి ఇలాంటి స్కిల్స్ అనేవి ఉంటాయి. సో మోటివేషన్ స్కిల్స్, సో ఇవి నేర్చుకోవాలి. సో క్రియేటింగ్ ఆపర్చునిటీస్, అవకాశాలని క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేయాలి. సో అవకాశాలని క్రియేట్ చేస్తూ ఉండాలి మనం. సో మనం ఎక్కువ ఈ ప్రమోటింగ్, ఇది డిఫరెంట్ వేస్లో ప్రమోటింగ్ అనేది చేయాలి. సో ఇది ఒక ఎట్లా అంటే, సో దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ ఫర్ వెల్త్ క్రియేషన్. సో ఇదొక వర్డ్. సో వెల్త్ క్రియేట్ చేయటం ఏంటి? ఒక థింకింగ్ రావచ్చు అవతల వాళ్ళకి, అసలు ఇంటర్నేషనల్ బిజినెస్ ఏంది, ఇది నిజమా? సో అది కూడా అనుకొని చెక్ చేసే వాళ్ళు ఉంటారు. సో వెస్టేజ్ ఈజ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫర్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. సో ఇలాంటివి కొన్ని వర్డ్స్ అనేవి అట్రాక్ట్ అయ్యే వర్డ్స్ అనేవి మనం వాడాలి. సో ఇలా వాడుతున్నప్పుడు, పోస్టింగ్స్ ఇలా ఇస్తున్నప్పుడు, సోషల్ మీడియాను వాడుతున్నప్పుడు, సో క్రియేటింగ్ ఆపర్చునిటీస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. సో ఎవరో ఒకరు మనకి కనెక్ట్ అవుతారు అనమాట. సో బూస్టింగ్ యువర్ విజిబిలిటీ. సో నీకు నువ్వుగానే బూస్టింగ్ అంటే ఎట్లా? నీకు నువ్వుగానే బూస్టింగ్ అంటే నీకు ఒక శక్తిని, సో నిన్ను నువ్వుగా ఒక శక్తిగా మలుచుకోవటం, నీకు నువ్వుకే ఒక బలాన్ని పెంచుకోవాలి. బూస్టింగ్. పబ్లిసైజింగ్ యువర్ స్కిల్స్. సో నీ స్కిల్స్ అనేవి పబ్లిక్కి తెలియాలి. పబ్లిక్లో నీ స్కిల్స్ అనేవి, నువ్వు ఎక్కువ మంది పీపుల్తో ఇంటరాక్ట్ అవుతే పబ్లిక్లో నీ స్కిల్స్ ఏందో తెలుస్తాయి. సో నీ స్కిల్స్ని బట్టే పబ్లిక్ అనేది ఇంటరాక్ట్ ఉంటుంది, పబ్లిక్ అనేది నీతో ఆ కన్వర్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని అవుట్డోర్ బయటకు వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళాలి. సో ఎక్కువ మందిని కాంటాక్ట్ అవుతూ ఉండాలి, మాట్లాడాలి. సో బిల్డింగ్ యువర్ రెప్యుటేషన్. సో ఎక్కడైనా సరే మన విలువ తగ్గకూడదు. చిన్న చిన్న విషయాలకి ఇట్లా లోభితనంగా ఉండకూడదు. సో మన రెప్యుటేషన్ అనేది పోకూడదు ఎప్పుడు. పలానా సార్ సో ఆయన రెప్యుటేషన్ అనేది, మన పేరుకున్న రెప్యుటేషన్ పోకూడదు. సో మన బ్రాండింగ్ కానీ, మన ప్రమోటింగ్ సంబంధించి మన బ్రాండింగ్, మనకున్న బ్రాండింగ్ ఇమేజ్ కానీ, సో ఆ రెప్యుటేషన్ అనేది మనం పోకుండా చూసుకోవాలి. అది ప్రమోట్ యువర్ సెల్ఫ్లో భాగంగా మనకి ఇవి అనేవి ఉండాలి, ఈ స్కిల్స్ అనేవి. సో అలాగనే మార్కెట్ యువర్ సెల్ఫ్. సో మార్కెటింగ్, నిన్ను నువ్వు మార్కెట్ చేసుకో. ఒకటే గుర్తు, మీరు ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఫస్ట్ క్లయింట్ నమ్మేది నిన్ను. మన కంపెనీ గురించి కానీ, లేకపోతే కంపెనీ ప్రొడక్ట్స్ గురించి కానీ అతనికి తెలియదు, అతను నమ్మడు స్టార్టింగ్. యాజ్ ఏ ఫస్ట్ క్లయింట్, నువ్వు ఎవరైనా క్లయింట్తో మాట్లాడేటప్పుడు, సో ఫస్ట్ క్లయింట్ నిన్ను నమ్ముతాడు. నువ్వు చెప్పే విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడే పద్ధతిని బట్టి, సో అతను ఆలోచించడం కానీ, లేదా అట్రాక్ట్ అవ్వటం కానీ, ఓకే చెప్పడం కానీ చేస్తాడు. సో ఫస్ట్ క్లయింట్ నిన్ను నమ్ముతాడు. సో అందుకని నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో, నిన్ను నువ్వు మార్కెటింగ్ చేసుకో. సో ఇవంతా సోషల్ మీడియా కావచ్చు, వేటిల్లో అయినా సరే నువ్వు ఎక్కువగా రెగ్యులర్ కనిపిస్తూ ఉన్నావంటే, సో ఎవరో ఒకరు గుర్తుపడడం పెద్ద విషయం కాదు.
సో ఓకే సార్, నేను చూశాను, ఆల్రెడీ మీ వీడియోస్ ఉన్నాయి. సో ఇట్లా మాట్లాడచ్చు. ఇంకొద్దిగా ప్లాన్ ఎక్స్చేంజ్ చేస్తే ఓకే, ఐడియా రావచ్చు, సక్సెస్. సో ఇక్కడ అందుకనే వేసింది మార్కెట్ యువర్ సెల్ఫ్. సో ఈ సోషల్ మీడియాస్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కడైతే పీపుల్ ఎక్కువ ఒక ప్లాట్ఫామ్లో ఉన్నారో అక్కడ మనం ప్రమోటింగ్ చేసుకోవాలి. ఫేస్బుక్లో ఎక్కువ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఉంటారు, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ 3. లింక్డ్ఇన్ ఉంది, లింక్డ్ఇన్ కూడా వాడుకోవచ్చు. అది బిజినెస్ ప్రమోటింగ్ వాడుతున్నారు, జాబ్ ప్రమోటింగ్ వాడుతున్నారు. ట్విట్టర్ కావచ్చు, షేర్ చాట్. సో ఇట్లా ఏది మార్కెటింగ్, ఎనీ సోషల్ మీడియా. సో ఎక్కడైతే ఎక్కువ మంది పీపుల్ ఒక సోషల్ మీడియా యాప్లో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎక్కువ మంది ఉంటున్నారు, ఎక్కువ దాంట్లో గడుపుతున్నారు, సో వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్లో మన ప్రమోటింగ్ అనేది రావాలి, మన బిజినెస్ ప్రమోటింగ్ అనేది. సో అది ఎలా చేసుకోవాలనుకుంటే సోషల్ మీడియా ఫొటోస్ షేర్ చేయటం, పోస్టులు పెట్టడం. సో మన బిజినెస్ సక్సెస్ సెమినార్స్ కావచ్చు, మన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, సో అట్లా పెట్టడం. సో లైవ్ ఆర్ ప్రీ రికార్డింగ్ వీడియోస్ చేయడం. సో లైవ్ ఇవ్వటం కానీ, సో లైవ్ కొంతమంది లైవ్ ఇస్తారు. సో బిజినెస్ మీటింగ్స్ కానీ, లేకపోతే ఏదైనా కంపెనీ ప్రమోటింగ్ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు లైవ్ ఇస్తారు కొంతమంది డైరెక్ట్గా. లేదా రికార్డ్ అయినవి, అంటే మనం ఇట్లా చేసినవి ఉంటాయి కదా రీల్స్, వాటిని పోస్ట్ చేయటం. బ్లాగ్స్ రాయటం, అంటే ఒక ప్రోడక్ట్ ఉంటే దాని గురించి సమ్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్, కొంత డీటెయిల్స్ బ్రీఫ్గా కొంత ఒక బ్లాగ్ లాగా రాయటం. దానికి ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, సో దాన్ని ఇంగ్రీడియంట్స్ రాయొచ్చు. తర్వాత దాని ఉపయోగాలు, సో అది ఒక బ్లాగ్ అంటారు దాన్ని, రాసి అలా పోస్ట్ చేయటం. న్యూస్ లెటర్స్, తర్వాత లింక్డ్ఇన్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అంటే మన కంపెనీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ రాయటం ఆర్టికల్స్ అంటే. సో ఆన్లైన్ కోర్స్ ఆఫరింగ్స్ అంటే, సో ఈ బిజినెస్ ఇలా ఆపర్చునిటీ ఉంది, దీంట్లో మీకు ట్రైనింగ్ లాంటిది ఒక సెషన్ ఉంటుంది. సో ఇలా జూమ్ యాడ్ అవ్వాలి, ఇట్లా అని మనం ప్రమోటింగ్ చేయటం వాళ్ళకి, అంటే వాళ్ళకి నేర్పించడం. ఒక ఆపర్చునిటీ అవకాశం లాగా ఫ్రీగా మీకు ఇట్లా ఈ ఆపర్చునిటీస్ అనేవి ఎలా బిజినెస్ చేయాలో మేము ట్రైన్ చేస్తాము, ఒక 15 days 20 days ఇట్లా. సో ఇలాంటివి పెట్టడం. సో ఏదైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో చాట్ చేయడం కానీ, లైవ్ మీటింగ్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో బుక్స్, పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఇలాంటివి షేర్ చేయటం. సో పాడ్కాస్ట్ అంటే వాయిస్ మెసేజెస్ ఉంటాయి కదా, దాన్ని పాడ్కాస్ట్ అంటారు. సో వాయిస్ మెసేజెస్ పెట్టడం. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో కమ్యూనిటీ పరంగా, కమ్యూనిటీ అంటే మీకు ఇట్లా కూడా రావచ్చు, రిలీజన్ బేస్ కమ్యూనిటీస్ కావచ్చు, క్యాస్ట్ బేస్ కావచ్చు, కమ్యూనిటీ బేస్ కొన్ని ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి కొన్ని. సో వాటిల్లో ప్రమోట్ చేయటం. కొన్ని కమ్యూనిటీస్ అంటే ఇస్కాన్ కమ్యూనిటీ అని ఇట్లా ఉన్నాయి కదా కొన్ని, సో వాటిల్లో కూడా ప్రమోట్ చేయటం అనమాట. సో ఇట్లా మార్కెట్ యువర్ సెల్ఫ్, మీకు మీరే ఒక మార్కెట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. సో మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వర్కౌట్ అవుద్ది. వీటన్నిటికీ మెయిన్ బిలీవ్ యువర్ సెల్ఫ్. సో నిన్ను నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. నీ నమ్మకం మీద బేస్ అయ్యింది. సో ఇవి నేను ఎన్ని చెప్పినా సరే, సో ఇవన్నీ నేర్చుకోవాలన్నా, ముందుకెళ్ళాలన్నా, ఎఫర్ట్ పెట్టాలన్నా, సో నమ్మకం, నీ మీద నీకు నమ్మకం. నువ్వు ఇక్కడి నుంచి సక్సెస్ అవుతానా కానా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండద్దు. ఒక క్లారిటీ, ఒక విజనరీ ఉన్నప్పుడు అవుతుంది, టైం పట్టచ్చు. సో చూడండి, ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఐ వుడ్ నాట్ డూ ఇట్. సో నేను చేయను, ఐ కెన్ నాట్ డూ ఇట్, నేను చేయను. సో 2 సార్లు అంతే చూస్తున్నాడు పైదాకా. సో ఇది చెయ్యాలా, నేను చేయను, నా వల్ల కాదు, నేను చేయలేను. సో నెక్స్ట్ వచ్చి చూడండి, ఐ వాంట్ టు డూ ఇట్. సో నేను చేస్తాను, నేను చేయాలనుకుంటున్నాను, నేను చెయ్యాలి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, హౌ డూ
డూ ఇట్. సో దాన్ని ఎలా చేయాలి? సెకండ్ క్వశ్చన్. సో దాన్ని ఎలా చేయాలి? సో ఐ విల్ ట్రై టు డూ ఇట్. సో నేను ప్రయత్నిస్తాను చేయడానికి. సో ఐ కెన్ డూ ఇట్, నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్, సో నేను చేస్తాను. ఎస్ ఐ డి ఇట్. సో ఇట్లా మన ఆలోచన అనేది స్టెప్ బై స్టెప్ మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు సో ఒక్కొక్క ఆలోచన అనేది మారుద్ది. సో ఇంకొద్దిగా ముందుకెళ్తే ఏముంటుంది, ఇంకో స్టెప్ వేద్దాం. సో ఇంకొద్ది దూరం వెళ్తే ఏమొస్తుంది, ఇంకొంచెం ఇట్లా మనం ఇట్లా ఆలోచించాలి. కానీ సో 2 స్టెప్పులు వేసాం, ఇంకా వెళ్దామా వద్దా, వెనక్కి వెళ్ళిపోదామా. సో ఇలాంటి థింకింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సెట్ కాదు అసలు. అది మన బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్కి సెట్ కాదు. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్మడానికి ప్రయత్నించండి. చెప్పాను కదా, షేడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనేవి బ్రెయిన్లో ఉంటాయి. సో మెయిన్గా 10 ఉంటాయి. సో 10లో 2 మాత్రమే మనకు ఉపయోగపడేవి. సో అంతకుముందు చెప్పాను అనుకుంటా, సో ఎంతమంది ఉన్నారో తెలియదు. సో 2 మాత్రమే ఉపయోగపడతాయి. సో ఆ రెండింటిని వాడాలి. అన్ని షేడ్స్లో మెయిన్ 10లో 2 మాత్రమే నీకు యూజ్ అయ్యేది. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్ ప్రెజర్స్ని ఒకటి కంట్రోల్ చేస్తుంది. సెకండ్ది వచ్చేసి నీకు ఒక థింకింగ్ ఇస్తుంది నీకు ఓన్గా. సో పలానా వల్ల కలువు, నీకు సరైన ఆలోచన వస్తుంది. నీకన్నా ఆలోచన తెప్పిస్తుంది. సో ఈ 2 మాత్రమే నీకు ఉపయోగపడేవి. కానీ మన వాళ్ళు అయితే 2 మనది ఒకటి చెప్తుంది. వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళకి ఈ పని కరెక్టా కాదా అనేది తెలుస్తుంది, చెప్పుద్ది మన ఆలోచన. కానీ మనం కేర్లెస్గా దాని గురించి ఆలోచించేది ఏముందని మనం చేయకూడని పనులు ఎన్నో చేస్తారు కూడా. సో దాన్నే మనస్సాక్షి అంటారు. సో నీకు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు తప్పులు చేసిన తర్వాత నీకు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు సక్సెస్ కాకపోయినా నీకు నువ్వు సమాధానం చెప్పాలి. తర్వాత కూర్చుంటావు, ఒకరోజు నువ్వే కూర్చొని అడుగుతావు, ఏంటి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, నీ చేతిలో నువ్వే దాని గురించి తెలుసుకోలేక వదిలేసావు. సో అందుకనే సక్సెస్ కాలేదు, నీకు అప్పుడు తెలుస్తుంది. సో బిలీఫ్, నమ్మకం అనేది అది. సో నీ మీద నీకు నమ్మకం ఉన్న తర్వాతనే నేను చెప్పిన ఈ 4 అనేవి నీకు వస్తాయి, మిగిలినవి. సో నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఇవి రావు, వచ్చినా నిలబడవు. సో ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? సో ఇంకెవరైనా మాట్లాడేవారు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. మీకు నచ్చిన టాపిక్, మన బిజినెస్కి ఉపయోగపడేది, నీకు నచ్చిన టాపిక్ ఏదైనా మాట్లాడచ్చు. ఓకే, సో మీరు మాట్లాడకపోతే ఒక చిన్న కథ చెప్పేసి ముగిద్దాం. చిన్న కథ. సో ఒక రాజుగారు ఉన్నారు. సో రాజుగారు ఉంటే, సో ఓకే, రాజు మంచివాడు, అంతా బాగానే ఉంది. సో ఆయన ఆలోచన విధానం సో ఎలా ఉందంటే, ఒక పేదమ్మాయిని వివాహం చేసుకోవాలి అని ఒక ఆలోచన ఉంది రాజుగారికి. అమ్మాయికి లైఫ్ ఇద్దాము, ఆమె జీవితాన్ని మార్చేద్దాము, పేదరాల నుంచి ధనవంతురాలిగా ఒక లగ్జరీ లైఫ్కి తీసుకెళ్దాము అనే ఒక ఆలోచన ఉంది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు ఆయన. ఎట్లా, కడు పేదరాలైన బెగ్గింగ్ చేసామని వివాహం చేసుకుంటాడు. బెగ్గింగ్ చేసామని అంటే అడుక్కునేమని, అందగత్తె, మళ్ళీ అందగత్తె ఆమె. సరే చేసుకున్నాడు, బాగానే ఉంది. సో రోజు రోజుకి ఆమె నీరసం అయిపోతుంది.
ఓకే. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అర్థం కావట్లేదు రాజుగారికి. ఏం జరిగిందో తెలియట్లా. తినట్లేదు. ఫుడ్ తినట్లా. కన్జ్యూమ్ చేయట్లా ఫుడ్. సో ఏం చేయాలో తెలియట్లేదు. వైద్యులు ఎక్కడెక్కడి నుంచో వైద్యులు అందరూ వచ్చి చూశారు. ఓకే. చూశారు, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏం లేదండి. అదర్ ఇష్యూస్ ఏం లేవు, హెల్త్ ఇష్యూస్. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. సో రాజు దీని గురించి తీవ్రంగా ఆలోచించి ఇట్లా ఆలోచిస్తాడు రాజు తీవ్రంగా. ఓకే, సరేలే అని ఒక గది, ఒక పెద్ద గది అనేది ఉంటుంది. సో రాజుకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి రాణిని ఆ గదిలోకి పంపిస్తాడు. ఒక 1 వీక్ వరకు ఇలానే చేస్తాడు. ఎవరు వెళ్ళకుండా ఆయన ఒక్కడే ఆ రాణిని ఆ గదిలోకి పంపిస్తాడు. సో 1 వీక్ తర్వాత ఆమె కొంత హెల్దీగా కనబడుతుంది, ఆరోగ్యంగా కనబడుద్ది అనమాట. సో మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఇది కేవలం ఒక రాజుకే అర్థమైన విషయం, ఆమె మళ్ళీ తిరిగి ఎలా కోలుకుందనేది. సో అందరు అడుగుతారు, రాజుగారు అసలు ఏం చేస్తున్నారు మీరు, మాకు అర్థం కాలేదు. మరి 1 వీక్ బ్యాక్ ఏమో ఇలా ఉన్నారు, 1 వీక్ తర్వాత ఏమో ఇలా యాక్టివ్గా ఉన్నారు, ఇది ఎలా పాసిబిలిటీ? సో మీరు ఆ గదిలోకి ఎవరిని పోనీయట్లేదు. ఆ గదిలో ఏం జరుగుతుందో మీకు రాణిగారికి మాత్రమే తెలుసు. రాణిగారు చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. అసలు ఏం జరిగిందండి, దీని గురించి ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని అని చెప్తాడు. అయితే మంత్రి గారికి చెప్తాడు. సో ఆయన ఏంది, సరే ఓకే, మంత్రి అడిగాడు కాబట్టి చెప్తానండి, కానీ ఈ విషయం ఎక్కడ బయట చెప్పొద్దు అంటాడు. ఎక్కడ బయట చెప్పొద్దు అంటాడు. ఓకే చెప్పనండి, ఖచ్చితంగా మాటిస్తున్నాను అంటే ఓకే అయిపోద్ది. సో అసలు ఏం జరిగిందండి అంటే, సో ఒక ఆలోచన వచ్చింది. ఈమెను తీసుకొచ్చిన ఈమెను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో, ఏ పరిస్థితి నుంచి తీసుకొచ్చానో, సో ఆ పరిస్థితిలో ఈమె అలవాటు పడిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయని గమనించానండి. ఈమె బెగ్గింగ్ చేసాము కాబట్టి, సో ఇలాంటి ఒక యాటిట్యూడ్, మెంటాలిటీ అలా ఉంది కదా, సో అది ప్రయత్నిద్దామని ఇట్లా ఒక గదిలో 10 ద్వారాల దగ్గర 10 కిటికీల దగ్గర కొంత కొంత అన్నం పెట్టాను. సో ఆమెని పంపించాను లోపలికి. సో అక్కడికి వెళ్ళి ప్రతి ద్వారం దగ్గర నేను అక్కడ పక్క నుండి గమనిస్తున్నాను. ప్రతి ద్వారం దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్షాందేహి, అమ్మ అన్నం పెట్టు అని అడుక్కుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ కొద్దిగా అన్నం తిని మళ్ళీ ఉంటుంది. ఇంకొక తలుపు దగ్గరికి వెళ్తుంది, అక్కడ కొద్దిగా అన్నం తిని మెలకుండా ఉంటుంది. ఇలా 10 తలుపుల దగ్గరికి వెళ్ళేసి కొంత కొంత అన్నం తింటుంది. సో ఇలా 10 డేస్ ఏం జరిగిందో నాకు ఆమెకి మాట్లాడలేదు, నాకు ఏం చెప్పలేదు, నేను ఆమెకి ఏం చెప్పలేదు. సో ఇలా 1 వీక్ గడిచిన తర్వాత అసలు గమనించాలి ఎలా ఉంటుంది ఏంటని. సో ఆమెలో మార్పు వచ్చింది. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఎంత ఎక్కడి నుంచి తీసుకొచ్చానో ఆ స్థితిని నేను మారుద్దాం అనుకున్నా, కానీ వాళ్ళ ఆలోచన అక్కడే ఉంది. వాళ్ళ ఆలోచన అడుక్కునే దాని దగ్గరే ఉంది. ఎంత హోదాకి తీసుకెళ్దామన్నా రావట్లేదు. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఆ విషయం అండి. సో ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు. సో మనల్ని తీసుకొచ్చే వాళ్ళని బట్టి, సో మన ఆలోచన ఉంటే దాన్ని మార్చగలగాలి, మార్చుకోవాలి, మార్పు చేసుకొని రావాలి, లేదా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేను పూర్వస్థితిలో ఉన్నాను, నేను అలానే ఉంటానంటే అది చేసేదేం లేదు. సో అవకాశాలు వదులుకున్నట్టే. ఆయన అంత అవకాశం తీసుకొచ్చి రాణి హోదా ఇచ్చాడు, కానీ బుద్ధి మారలేదు, ఆలోచన విధానం మారలేదు, మార్చుకోలేకపోయింది, ఆ హోదాని నిలబెట్టుకోలేకపోయింది, అలా ప్రవర్తించలేకపోయింది. అది. సో ఇలాంటి అనేవి మన పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చినవి, ఇవి నీతి కథలు వీటికి సంబంధించి.
సో ఇవి మనం కొంతమంది ఏంటంటే ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ ఏదో నార్మల్గా చెప్పాను కాదు, ఇవి వాళ్ళ అనుభవంగా చెప్పినవి, వాళ్ళు అనుభవించి ప్రాక్టికల్గా చూసి చెప్పినవే కథలు మనకు వచ్చినాయి. సో అవకాశం వచ్చినప్పుడు మనం ముందుకెళ్ళాలి. నేను గతంలో నేను పోటుగాన్ని, నాకు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర లేవుగా, గతంలో ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు నీ దగ్గర లేవుగా, మరి ప్రయత్నించాలి. పోయినాయి, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించాలి కదా. సో గతాన్ని అనవసరం, ఇప్పుడు ఏంటి. సో ఈ కథ మీకు అందరికీ ఎలా అర్థమైందో నాకు తెలియదు. సో మీకు ఎలా అర్థమైందో చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు, మాట్లాడి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. సో ఆ టాపిక్ గురించి, ఈ కథ గురించి మీకు ఏమైనా అర్థమైతే సో ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వచ్చు, మాట్లాడచ్చు, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, మాట్లాడండి. సార్ మీరు చెప్పిన సబ్జెక్టు నా కోసమే, నా గురించి చెప్పినట్లుంది సార్. ఎవరి కోసమో కాదు, నా గురించి చెప్పినట్లుంది. నేను అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికెప్పుడు అనేది అర్థమైంది. రాజు గారి కథ చెప్పినారు సార్. ఆ రాజు గారి స్టోరీ కూడా నా గురించి అది సార్. అది నేను అనుకుంటున్నా నా గురించే చెప్పారని, నేనే అప్డేట్ చేసుకోవాలని అర్థమైంది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్. ఓకే, జర్నీలో ఉన్నట్టున్నారుగా సార్? జర్నీలో ఉన్నట్టున్నారుగా? లేదు సార్, ఇక్కడ జర బయటకు వచ్చారు సార్. వాతావరణం ఇది సార్, వాతావరణం ఉంది. ఓకే ఓకే. మేఘాలు, ఇక్కడ వర్షం పడుతుంది సార్. అక్కడ మీ ఊరి దిక్కు తుఫాన్ సార్, ఇక్కడ కంటిన్యూ మాకు. అవును సార్, ఇక్కడ తగ్గుంది సార్, మా నారాయణపేట జిల్లా సార్ నాది. ఎస్ ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పెంచాను సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మా గురించి చెప్పేటందుకు, మీరు ఓపికతను చెప్పేటందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనసూయ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ హాలిడేస్ సార్. ఈరోజు నెట్వర్క్ అంటే మనకు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, మనకంటూ ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఒక స్థాయి నుంచి, ఏ స్థాయి నుంచి వచ్చినా సరే స్టోరీ సార్, ఏ స్థాయి నుంచి వచ్చినా సరే ఆ స్థాయి మర్చిపోయి మనం ఇప్పుడు ఎలా ఎదగాలి, ముందుకెళ్ళాలి, మన బ్రాండ్ క్రియేట్ చేసుకుని మనం అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఇవంతా చాలా బాగుంది సార్. స్టోరీ బాగుంది. మీరు చెప్పిన సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలనే నెట్వర్క్ గురించి చాలా చాలా మంచిగా అర్థమైంది సార్. ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, మాట్లాడండి. ఎస్ సార్. అది నేను కూడా మీరు మాట్లాడిన మాటలు నా గురించి మాట్లాడినేమో అనిపిస్తుంది. నన్ను కూడా నా ప్లానర్స్ ఎక్కడో తీసుకెళ్దాం అనుకుంటున్నారేమో. కొంచెం నా పనితీరు మరి ఏందో తెలుస్తలేదు, కానీ కష్టపడ్డ దానికి ఫలితం అనేది కనిపిస్తలేదు సార్. రాను ఉండాలని గట్టిగా పట్టుకోరున్నా నేను. నాకు అట్లనే అనిపిస్తుంది సార్. మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ నిన్ననే ఇంతకు ముందుకే సార్, ఇంతకు ముందుకు రాలేదు నేను. నాకు కొంచెం బయటకు వెళ్ళింటే ఇప్పుడే రాగానే వినగానే నేను స్టోరీ విన్నా, రాజు గారి స్టోరీ. మీరు అట్లా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది సార్. నా బాధపడుతున్నామో నా గురించి అనిపించింది నాకు. బాధ కదండి, అది వాస్తవమే. అది వాస్తవమే, బాధ కాదు, అది వాస్తవమే. ఎందుకంటే దాదాపు మొదట్లో నేను అలానే ఉన్నా. సార్ మమ్మల్ని రాండి అంటే చూద్దాం అనేవాడిని. సో అందుకని నా గురించి నేను చెప్పింది అది, వేరే వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నా గానీ వాళ్ళకి బాధ పెట్టినందుకు మనకి ఫీలింగ్ అనిపిస్తుంది నాకు సార్. ఎందుకంటే మనం ఏమి ఇస్తే మనకు అదే రిటర్న్ వస్తుంది కదా సార్. అదే అట్లా అయితే సార్ గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా. కానీ కథ మాత్రం సగానికి సగం మొత్తం నాలాగానే ఉంది సార్.
నాకు అట్లా అనిపించింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చెప్తుర్రు మీరు కూడా. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు. ఏంటంటే బిజినెస్ మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏం చేయాలి అనేది చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ లో. సో అలాంటి సెల్ఫ్నెస్ అనేది ఎలా ఉండాలి అంటే మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మారాలి, ఎదుటి వాళ్ళకి మనం ఎలా మారినట్టు వాళ్ళకి ఎలా చూపించాలి, సో మనం ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఇప్పుడున్న స్థాయి కాకుండా అప్గ్రేడ్ అంటే రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండాలి. సో అదే విధంగా మనం గడిచిన కాలంకి ప్లస్ ఇప్పుడున్న పరిస్థితికి తేడా అనేది బయట వారికి ఎలా చూపించాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు సార్ ప్రతి ఒక్కరు కూడా. సో ఏంటంటే లాస్ట్ పాయింట్ బిలీఫ్. సో ఎంత మారినా ఎంత చేసినా మనం ఎంత చూపించినా ఖచ్చితంగా మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఈ బిజినెస్ లో ఖచ్చితంగా మన మీద మనకు 100% ఎప్పుడైతే నమ్మకంగా మనం చేస్తామో, మన మైండ్ ని ఎప్పుడైతే 100% ఒకే స్థితిలో ఉంచుతామో, సో అప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఖచ్చితంగా సాధిస్తాం సార్. సో అలాంటి టాపిక్ ఈ రోజు. సో వండర్ఫుల్ టాపిక్ సార్ మొత్తానికి. సో ఇంకా స్టోరీ గురించి అయితే ఖచ్చితంగా ఏదైతే పరిస్థితులు గతః ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద అవగాహన తెచ్చుకొని ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎప్పుడైతే మనం మారగలుగుతామో ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ అనేది మనం అనుభవించవచ్చు అని చెప్పేసి చాలా నాకు ఆ స్టోరీ ద్వారా అర్థమైంది సార్. నాకైతే పరిస్థితులను బట్టి మారాలి. సో కొన్ని ఉంటాయి, గతం నుంచి వచ్చినవి ఉంటాయి, కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. సో దాని మీద మనం ఎప్పుడైతే మార్పు అనేది వస్తుందో సో ఖచ్చితంగా ఏదైనా సరే సాధించవచ్చు సార్. సో అలాంటి సబ్జెక్ట్ ఇచ్చారు ఈ రోజు. సో వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రజిత గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. రజిత గారు అడ్మిట్ ఇచ్చాను. ఒక్క నిమిషం, అది మళ్ళీ ఇచ్చాను చూడండి. మాట్లాడండి మేడం. ఎస్, క్లియర్. హలో మేడం, మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మంచిగా చెప్పారు కాకి గురించి కానీ, లేదంటే సక్సెస్ అవ్వాలి అనేది మనకి మంచిగా అర్థమైంది. ఇంకోటి రాజు కూడా బాగా చెప్పారు సార్. మన భాషలో చెప్తుంటే మామూలు మాట్లాడే భాషలో కదా సార్. అంటే కొంచెం ఆలోచించుకుంటే ఇది నాకు అర్థమైంది సార్. ఏమన్నా అనుకోండి సార్, నాకు వచ్చి చెప్తున్నా అట్లా. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మేడం. సునీత గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్. నా పేరు సునీత. ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి బిలీవ్ యువర్ సెల్ఫ్. అంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. మనం ఏ పని చేసినా మనపై మనకు నమ్మకం పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది సార్. ఇంకొకటి సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మంచిగా అర్థమైంది. కథలో చెప్పినట్టు కూడా మనం ఉన్న స్థానాన్ని అందులోనే ఉండిపోకుండా కొంచెం మన లైఫ్ చేంజ్ చేసుకోవాలని అర్థమైంది సార్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుధా గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మార్కెటింగ్ ఎలా చేయాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, క్లయింట్స్ తో మనం ఎలా మాట్లాడాలి, ఏంటి బయట జనాలు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో ఎలా తెలుసుకోవాలి, జనాల్లో మనం ఎలా మెలుసుకోవాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని
చాలా బాగా చెప్పారు సార్. నేను మెయిన్ దానికే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మనం చాలా మందితో మాట్లాడుతుంటాం, జనాలు రకరకాల జనాలతోటి. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మైండ్ సెట్ ఏంటి అది తెలుసుకోవాలని. బాగుంది సార్. నెక్స్ట్ రాజు రాణి కథ గురించి చెప్పారు సార్. అది కొంచెం అటు ఇటు ఉంది. కాకపోతే ఏంటంటే మనం అలా ఉండకూడదు. మనం ఎంతున్నా మనది మనం మార్చుకొని మనం ముందుకెళ్ళాలి. మనది ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనం చెయ్యాలి అన్నట్టు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. బాలమణి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన స్టోరీ బాగుంది సార్. కాకపోతే నాకు డ్యూటీ కొంచెం అడ్జస్ట్ అయితలేదు. కొంచెం ఈఎంఐలు ఉండడం వల్ల నేను అన్నిటికీ అటెండ్ కాకలేకపోతున్నా సార్. అప్లైనర్ వచ్చేసి సుజాత మేడం నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఇంకా మీరు చెప్పిన స్టోరీ అయితే ఫుల్ నచ్చింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా అట్లనే ఉంటుంది సార్. కళ్ళకు గట్టినట్లు మీ స్టోరీలో కనిపించింది సార్. సో మనం ఎక్కడున్నాం అనేది కాదు, లైఫ్ మార్చుకోవాలంటే ఆ స్టోరీ వల్లనే తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. భవానీ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. సెవెన్ 8 6 భవానీ గారు అడ్మిట్ ఇచ్చాను. భవానీ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. 7 8 6. సో మీకు రైట్ సైడ్ అడ్మిట్ ఉంటుంది, ఓకే చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన కాకి కథ, రాజు రాణి గారి కథ చాలా బాగుంది సార్. చాలా బాగుంది. చాలా మంచిగా చెప్పారు సార్. చాలా మంచిగా అయింది. థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శంకరన్ మాట్లాడతారా? ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ మనం తిరిగి 4:30కి జూమ్లో కలుద్దాం. సో రేపు టాపిక్ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో చెప్పేవాళ్ళు ఉంటే సో నాకు వాళ్ళ డీటెయిల్స్ కానీ పంపిస్తే పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో లేకపోతే ఇప్పుడైనా హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా రేపు చెప్పేవాళ్ళు ఉంటే టాపిక్. సో వాళ్ళ ఫోటో, నేము, సో డీటెయిల్స్ పంపిస్తే పోస్టర్ రిలీజ్ చేద్దాం. సో మీరు జూమ్లో ఎలివేట్ అవ్వడానికి, సో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి, మీరంటే ఏంటో తెలియడానికి ఇది మంచి అవకాశం. సో జూమ్లో వాస్తవంలో గతంలో నేను ఎవరో తెలియదు జూమ్లో. సో మీకు అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం. సో ఒక్కసారి పోస్టర్ వేస్తే ఎవరు కొత్త సార్ అని చూసే వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్టింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. సో నాకు పర్సనల్గా నా నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. పేరు డీటెయిల్స్ అంటే ఏం లేదు, పేరు, టాపిక్, ఆ ఫోటో. ఓకే థ్యాంక్ యూ. సో రేపు చెప్పేవాళ్ళు ఉంటే 100 చేయొచ్చు ఇప్పుడైనా టాపిక్. ఓకే మరి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టాపిక్ ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ జూమ్లో కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. సో రమేష్ సార్, పుల్లే సార్ లేరు, సో బిజీగా ఉన్నట్టున్నారు, సో జర్నీలో ఉండుంటారు.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.